హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఈ చట్టంలో సెక్షన్ 41 గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ చట్టం కొత్త చట్టం అండి. జూలై 1, 2024 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చినది. ఈ చట్టంతో పాటు ఇంకొక 2 కొత్త చట్టాలు కూడా జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 41 ఏం తెలియజేస్తుందంటే మెజిస్ట్రేట్ గారిచే అరెస్టు. అంటే కొన్ని సందర్భములలో కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ గారు, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు కూడా నేరస్తులను అరెస్టు చేయవచ్చును. అందుకు సంబంధించిన నిబంధనలు ఇప్పుడు తెలుపబోయే విధంగా ఉంటాయి. నెంబర్ 1 ఒకటో పాయింట్ ఏంటంటే తన విచారణాధికార పరిధిలో తన ఎదుట ఎవరైనా నేరము చేసినట్లయితే ఆ వ్యక్తిని స్వయంగా అరెస్టు చేయు అధికారము లేక అరెస్టు చేయవలసిందిగా ఆదేశించు అధికారము ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గార్లకు కలదు. ఆ తరువాత నేరస్తునికి బెయిల్ ఇచ్చుటకు సంబంధించిన నిబంధనలకు లోబడి రిమాండ్కు పంపించవచ్చును. నెంబర్ 2 సెకండ్ పాయింట్ ఏంటంటే తన విచారణ పరిధిలో గల ఏ వ్యక్తినైనాను ఎగ్జిక్యూటివ్ లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గార్లు అరెస్టు చేయవచ్చును లేక అరెస్టు చేయమని ఆదేశించవచ్చును. అయితే సందర్భమును బట్టి ఆ వ్యక్తిని అరెస్టు చేయు నిమిత్తము అరెస్టు వారెంట్ జారీ చేయు అధికారము కలిగి ఉండవలెను. ఈ సెక్షన్లో ఒక గమనిక ఇచ్చారండి. గమనిక ఏంటంటే ఈ యొక్క సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలోని సెక్షన్ 44కు అనుగుణంగా ఉంటుంది. సెక్షన్ 41 ఈ విధంగా తెలియజేస్తుందండి. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టంలోని సెక్షన్ 41 ఈ విధంగా తెలియజేస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారైతే ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయగలరు. ఎందుకంటే ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి, ఎక్స్పర్ట్స్ కోసం కాదు. ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరో టాపిక్తో మరో ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Please subscribe.